morning to all of you. I hope that you're all doing well. Welcome to T1 Academy. So we have seen that India is the third largest emitter of greenhouse gases. We'll study about what are the various greenhouse gases in the coming lecture. Don't worry about it. So greenhouse gas, remember one point here for your information I will tell you. Any gas ఏదైనా గ్యాస్ ఉందండి ఓకే ఒకవేళ ఈ గ్యాస్కి హీట్ అబ్జార్ప్షన్ పవర్ ఉంటే చాలు then it is called as a greenhouse gas. Then it is called as a what? Greenhouse gas. ఈ గ్రీన్ హౌస్ అంటే సో వై ఈ గ్రీన్ హౌస్ ఎందుకు అంటున్నాం, హీట్ అబ్జర్వ్ చేసిన గ్యాసెస్కి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు అంటున్నాం అంటే టెంపరేట్ రీజన్స్ ఉన్నాయి కదండి. టెంపరేట్ రీజన్స్ మీన్స్ సో దిస్ ఈజ్ ఈక్వేటర్ రైట్ అండ్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాపికల్, యూ నో దాట్, and this 62 and off this is called as what? Temperate regions. Temperate regions లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. యాజ్ యూ నో దాట్ యాజ్ వీ మూవ్ ఫ్రమ్ ఈక్వేటర్ నుంచి పోల్కి మనం ఆ డైరెక్షన్లో వెళ్తే వాట్ విల్ హ్యాపెన్ టు ద టెంపరేచర్ డిక్రీజెస్ అండ్ పోల్స్ దగ్గర వచ్చేసరికి టెంపరేచర్ విల్ గో ఇన్ టు ద మైనస్ ఆల్సో. సో ఇప్పుడు రైస్ ఉంది కదా, రైస్ 22 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలండి. రైస్కి గ్రో చేయడానికి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి, మనకు గ్రో చేయడానికి 37 డిగ్రీ సెంటిగ్రేడ్ లేకపోతే 98.4 ఫారెన్హీట్. యూనిట్స్ వేరు, అందుకే నంబర్స్ వేరు. ఓకే, సో మనం మంచిగా గ్రో అవ్వడానికి మనకు ఈ టెంపరేచర్ ఉంటే వీ కెన్ హ్యాపీలీ గ్రో. ఇన్ ద సేమ్ వే రైస్ కూడా లివింగ్ ఆర్గానిజం, రైట్ ఆర్ రాంగ్? సో రైస్కి కూడా మంచిగా గ్రో అవ్వడానికి 22 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి. ఈ టెంపరేట్ రీజన్స్లో మైనస్లో లేకపోతే నియర్ జీరో టెంపరేచర్స్ ఉంటాయి, జీరో దగ్గర ఉంటాయి టెంపరేచర్స్ మొత్తం. సో రైస్ ఎట్లా గ్రో అవుతుంది? గ్రో అవ్వదు. ఓకే, సో అక్కడ వాళ్ళు ఏం చేసిందంటే ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఓకే, ఒక గ్లాస్ హౌసెస్ వాళ్ళు ఇలా పెద్ద వాళ్ళ ఫామ్ ల్యాండ్స్లో గ్లాసెస్ అంటే వాళ్ళ ఫీల్డ్స్కి ఇలా గ్లాస్తో కవర్ చేసేస్తారు, ఇట్లా మొత్తం గ్లాస్తో కవర్ చేసేస్తారు. సో సన్లైట్ వచ్చినప్పుడు ఓకే వెన్ సన్లైట్ కమ్స్ ఓకే ఇన్ టు ద గ్లాస్ ఓకే ఇట్ విల్ నాట్ గో బ్యాక్. అలాంటి గ్లాసెస్ ఉంటాయి, ఇట్ విల్ నాట్ గో బ్యాక్. లైట్ అక్కడే తిరుగుతూ ఉంటుంది. జస్ట్ లైక్ డైమండ్లో డైమండ్ ఈజ్ ఆల్వేస్ షైనింగ్ బికాస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉంటుంది కదా డైమండ్లో. సో లైట్ లోపలే తిరుగుతూనే ఉంటుంది, అందుకే అది గ్లో అవుతూనే ఉంటుంది అన్నమాట. వై ఐఎమ్ నాట్ గ్లోయింగ్? ఎందుకంటే లైట్ ఈజ్ గెట్టింగ్ అబ్జర్వ్డ్ ఇన్సైడ్ మీ, దట్స్ వై ఐ ఫీల్ హీట్ ఆల్సో. అదర్వైజ్ లైట్ ఈజ్ అబ్జర్వ్ అవ్వలేదంటే నేను హీట్ ఎందుకు ఫీల్ అవుతా? నాకు గర్మీ ఏమవ్వదు, right or wrong? But light is absorbed, and light is absorbed not in the sense, light is also a form of energy, heat energy. Light things ki objects ki garam kuda chestadandi, you know that very well. Okay, so light helps in visibility, light also makes the thing hot, heat. Understood my point here? ఎస్. సో అలాంటి టెంపరేట్ రీజన్స్లో వాళ్ళ ఫామ్ ల్యాండ్స్కి మొత్తం గ్లాసెస్తో ఇట్లా కవర్ చేసిండు. ఓకే, దెన్ దే కాల్ ఇట్ యాజ్ వాట్? గ్రీన్ హౌస్ అని. గ్రీన్ ఎందుకంటే మొత్తం క్రాప్ గ్రీన్ ఉంటుంది కదా, అది హౌస్ లాగా ఒక హట్ లాగా అలా కవర్ చేసిండు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? గ్రీన్ హౌస్. ఆ గ్రీన్ హౌస్లో వాళ్ళు గ్యాసెస్కి ట్రాప్ చేసిండ్రు. ఏం చేసిండ్రు? గ్యాసెస్కి ట్రాప్ చేసిండ్రు. అంటే ఎయిర్లో ఉన్న గ్యాసెస్కి ఓకే లైట్తో వచ్చిన గ్యాసెస్కి వాళ్ళు మొత్తం ట్రాప్ చేసిండ్రు. సో దట్ రైస్ 22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ లోపల ఉండాలి, అది తక్కువ అవ్వద్దని. ఓకే, దట్స్ వై వీ కాల్ దీస్ గ్యాసెస్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. అది అక్కడ లైట్ ట్రాప్ చేసిండు, ఇక్కడ అంటే గ్యాస్ హీట్ ట్రాప్ చేస్తుంది. ఓకే, అక్కడ వాళ్ళు లైట్కి ట్రాప్ చేసిండు, లైట్ నుంచి వాళ్ళకి హీట్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు గ్రీన్ హౌస్, వాళ్ళ గ్రీనరీ రైస్ గ్రీన్ ఉన్నా కాబట్టి వాళ్ళు గ్రీన్ హౌస్ చెప్పిండు. ఇక్కడ గ్యాసెస్కి ఆ హీట్ అబ్జర్ప్షన్ కెపాసిటీ ఉంది, అందుకే గ్రీన్ హౌస్ గ్యాస్ అంటున్నారు. అంటే ట్రాప్ ద గ్యాసెస్ విచ్ హ్యాస్ ది ఎబిలిటీ టు ట్రాప్ ది గ్యాసెస్, ట్రాప్ ది హీట్ ఈజ్ కాల్డ్ as గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, సో దేర్ ఆర్ అన్నిట్లో మనకు ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంతే CO2 గాల్లో వెళ్తే హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ సర్వైవ్, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఓకే, CO2 ఈజ్ దేర్,
you're also having sulfur hexafluoride is also there, you're also having water vapor is also there here. Okay, so and perfluorocarbons, chlorofluorocarbons అలాంటివి ఉన్నాయి. ఓకే, దెన్ యూఆర్ ఆల్సో హ్యావింగ్ మీథేన్ కూడా ఉందండి. నేను ప్రాపర్గా చెప్తాను, జస్ట్ రిమెంబర్ దిస్. మీథేన్గా ఉంది. అన్నిట్లో సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఒక్కసారి గాలిలో వెళ్తే ఓకే ఈ గ్యాస్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సర్వైవ్ అవుతుంది. అంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ సిఎఫ్4 గాల్లో రిలీజ్ అయితే ఆ సిఎఫ్4 హీట్కి ట్రాప్ చేసి మొత్తం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. అది పోదు, అంటే ఎన్విరాన్మెంట్ నుంచి పోదు, అది అట్లానే ఉంటుంది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సర్వైవ్స్. అంటే ఆ మాలిక్యూల్ సిఎఫ్4 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఆ మాలిక్యూల్ ఓకే హీట్ ట్రాప్ చేసుకొని మొత్తం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ అవుతుంది కదా అట్లా అంటే. ఓకే, కానీ ఈ సిఎఫ్4 క్వాంటిటీ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ది సిఎఫ్4 ఈజ్ లెస్. అంటే మనం ఏదైనా పనులు చేస్తాం కదా, ప్రొడక్షన్ యాక్టివిటీస్ చేస్తాం, ఎకనామీలో మనం ఏదైనా ప్రొడ్యూస్ చేస్తాం, మనం ఏదైనా పనులు చేస్తాం కదా, దానిలో సిఎఫ్4 రిలీజ్ చాలా క్వాంటిటీ తక్కువ. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అంతా లేదు. కార్బన్ డైఆక్సైడ్ ఒక 100 ఇయర్స్ సర్వైవ్ అయితే, ఒక మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గాల్లో 100 ఇయర్స్ సర్వైవ్ అయితే, ఇది SF4 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఇట్ విల్ సర్వైవ్ వాట్ మిలియన్ ఇయర్స్. సో కార్బన్ డైఆక్సైడ్ ఇంపాక్ట్ తక్కువనే వెన్ కంపేర్ టు SF4 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఓకే, బిఫోర్ ఐ హావ్ టోల్డ్ యూ CH4, that is mistakenly happened. So it is sulfur hexafluoride I am talking about. Okay, CF4 గాలిలో మనం ఓకే రిలీజ్ చేస్తే బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, పవర్ ప్రొడక్షన్ అయినా సరే, వెహికల్స్ నుంచి అయినా సరే, ఇట్ విల్ సర్వైవ్ ఓన్లీ 100 ఇయర్స్. బట్ క్వాంటిటీ ఆఫ్ CO2 చాలా ఉంది కాబట్టి మనకు CO2 ప్రాబ్లం. SF4 CO2 క్వాంటిటీ చాలా ఉంది కాబట్టి, CO2 క్వాంటిటీ చాలా ఉంది కాబట్టి మనం CO2 వెనుక పడినాం అన్నమాట. SF4 క్వాంటిటీ తక్కువ ఉంది కానీ ఇంపాక్ట్ ఎక్కువ, బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వై? బికాస్ నౌ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, లెట్ us కొంచెం రీక్యాప్ చేసుకుందాం. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, మళ్ళీ మీకు ఈ కాన్సెప్ట్ నేను చెప్పలేదు. సో వీ విల్ డిస్కస్ దిస్ అండ్ విల్ గో అహెడ్ ఇన్ అవర్ నెక్స్ట్ స్లైడ్. గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, సో మనం CO2కి, మీథేన్కి, కార్బన్ డైఆక్సైడ్కి, మీథేన్కి, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఇంకా వాటర్ వేపర్ ప్లస్ క్లోరోఫ్లోరోకార్బన్స్ అలాంటివి మన దగ్గర 5-6 గ్యాసెస్ ఉన్నాయి. ద కాన్సెప్ట్ ఐ విల్ టెల్ యూ లేటర్, మంచిగా చెప్తాను, కానీ ఇప్పుడు అండర్స్టాండింగ్ కోసం ఇంత మీరు నేర్చుకోండి. సో ఈ గ్యాసెస్ ఉన్నాయి. ఈ గ్యాసెస్కి మనం గ్రీన్ హౌస్ గ్యాస్ అంటున్నాం. ద క్వశ్చన్ హియర్ ఈజ్, చాలామంది అడిగినారు నాకు, సార్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎందుకు అంటారు సార్, హీట్ ట్రాపింగ్ గ్యాస్ అని చెప్తే నడుస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెఫినేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఏంటి? ద గ్యాస్ ఇస్ ద గ్యాస్ which has ability to absorb heat. ఒక గ్యాస్కి ఎబిలిటీ ఉండాలి టు అబ్జర్వ్ హీట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. సార్ మళ్ళీ హీట్ ట్రాపింగ్ గ్యాస్ చెప్పుకోవచ్చు కదా సార్, హాట్ గ్యాసెస్ చెప్పుకోవచ్చు కదా సార్, గ్రీన్ హౌస్ ఎందుకు అంటున్నారు సార్ అని ఒక క్వశ్చన్ ఉంది, చాలామంది అడిగింది నాకు. సో బేసికలీ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక కోరిలేషన్ చేసినాం అంతే. ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, ఒక లాజిక్ లో ఒక సైంటిఫిక్ లాజిక్ ఏం లేదు. ఒక నార్మల్ మన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్తో కోరిలేట్ చేసుకొని ఈ పేరు పెట్టినాం మనం. సో వాట్ ఈస్ దట్ ఐ విల్ టెల్ యూ. దిస్ ఈజ్ అవర్ అర్త్, రైట్? మీకు ఆల్రెడీ తెలుసు, యూ ఆల్రెడీ నో దిస్, దట్ దిస్ ఈజ్ ఈక్వేటర్ and this is 23 and half. This is all tropical zone, right or wrong? Yes. Malli ikkada 66 and half and 66 and half, right? This is what temperate, we call it as what? Temperature ikkada takkuva untadi. And you know that as we move from here to here, from equator to our poles, temperature will become in minus also.
టెంపరేచర్ విల్ బికమ్ ఇన్ మైనస్. సో టెంపరేట్ రీజన్స్లో అంటే యూకే దగ్గర, ఫిన్లాండ్ దగ్గర, నార్వే దగ్గర, స్వీడన్ దగ్గర, సర్బియా దగ్గర అక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్లకు అగ్రికల్చర్ చేయడానికి హీట్ కావాలి. ఓకే, ఎందుకంటే ద మోస్ట్ స్టేపుల్ ఫుడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రైస్ అండ్ వీట్ అండి. రైస్ అండ్ వీట్ చాలా స్టేపుల్ ఫుడ్. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకు రైస్ గ్రో చేయాలనుకుంటే ఓకే, సో దే హ్యావ్ టు హ్యావ్ 22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. రైస్ 22 డిగ్రీ సెంటిగ్రేడ్ మంచిగా ఉంటే 22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే మంచిగా గ్రో అవుతుంది రైస్ క్రాప్ విల్ గ్రో వెరీ గుడ్ ఎట్ 22 డిగ్రీ సెంటిగ్రేడ్. కానీ ఇక్కడ మాత్రం టెంపరేట్ రీజన్స్లో 22 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచరే ఉండదు. సో హౌ దే విల్ గ్రో రైస్ క్వశ్చన్ ఈజ్ దేర్. సో వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ గ్రీన్ అంటే వాళ్ళ ఫామ్ ల్యాండ్స్లో, వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్లో వాళ్ళు రైస్ క్రాప్ పెట్టిండ్రు. అది కూడా గ్రీనే కదా రైస్. సో వాళ్ళ ఫీల్డ్స్కి వాళ్ళు ఏం చేసిందంటే గ్లాసెస్తో ఇట్లా కవర్ చేసిండ్రు. ఓకే, when sunlight comes, you know that sunlight does not only give us visibility. Sunlight తో we can not only see the objects, కానీ sunlight is also a form of what? Heat energy. మనకు గర్మీ కూడా అవుతుంది. ఓకే, అంటే సన్ నుంచి వచ్చిన లైట్కి 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, డ్యువల్ ఫంక్షన్ అన్నమాట. ఒకటి, ఇట్ హెల్ప్స్ అస్ టు సీ ఆబ్జెక్ట్స్కి చూడడానికి హెల్ప్ చేస్తుంది సన్. ఓకే, లైట్. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో వార్మ్ థింగ్స్, ఇట్ ఆల్సో మేక్ దట్ థింగ్స్ హాటర్ అరౌండ్ అస్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో వాళ్ళు ఏం చేసిండంటే వాళ్ళ గ్రీన్ ఫీల్డ్స్కి ఒక గ్లాస్తో ఇట్లా కవర్ చేసేసిండు. సో సన్లైట్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళకుండా లోపలే వాళ్ళు ఇలా ట్రాప్ చేసుకున్నారు. ఓకే, సో జస్ట్ లైక్ డైమండ్లో ఒక్కసారి లైట్ డైమండ్లో వెళ్ళిన తర్వాత డైమండ్లో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది, బయటికి రాలేదు. ఓకే, ఇట్ కెనాట్ కమ్ అవుట్ సైడ్, నార్ దట్ మెటల్ కెన్ అబ్జర్వ్ ది లైట్. ఓకే, నాట్ దట్ మెటల్ కెన్ అబ్జర్వ్ ది లైట్, జస్ట్ లైక్ మీ. Okay, I can observe the light. And that's why I'm not glowing, I'm not shining. Understood my point here? So if I am shining means light is reflecting anymata, but light is observing in me. Anduke naku garmi aitundi. That's why my body takes the heat, anduke naku garmi aitadi, naku malli sweat vastadi ante. Right or wrong? సో ఇన్ ద సేమ్ వే వాళ్ళు ఏం చేసిండంటే వాళ్ళ గ్రీన్ ఫీల్డ్స్కి ఇలా మిర్రర్లో ఇలా గ్లాసెస్తో కవర్ చేసిండ్రు, వచ్చిన లైట్కి లోపల ట్రాప్ చేసుకున్నారు. అంటే గ్రీన్ హౌస్లో వాళ్ళు గ్యాసెస్కి లైట్కి ట్రాప్ చేసుకున్న తర్వాత ఆ లైట్కి పోకుండా చూసుకున్నారు. సో వచ్చిన లైట్ హీట్ కూడా ఇస్తుంది కదా, అందుకే లోపల ఉన్నది మొత్తం 22 డిగ్రీ సెంటిగ్రేడ్ వాళ్ళు అట్లా మెయింటైన్ చేసుకున్నారు అక్కడ టెంపరేట్ రీజన్స్లో. అంటే దే హ్యావ్ ట్రాప్ ది గ్యాసెస్ ఇన్ ద హీట్ ట్రాప్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ గ్రీన్ హౌస్లో. అందుకే ఆ కాన్సెప్ట్కి ఇక్కడ మనం అప్లై చేసినాం. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు అంటున్నాం మనం? బికాస్ దే హ్యావ్ ది ఎబిలిటీ టు ట్రాప్ వాట్? హీట్. జస్ట్ లైక్ టెంపరేట్ రీజన్స్లో ద గ్రీన్ హౌసెస్ కెన్ ట్రాప్ లైట్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దాట్ హీట్ ఎనర్జీ. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీరు ఇంకొకటి చూడాలి, CO2 ఉంది కదా, మనం CO2 వెనుకనే ఉన్నాం. ఎందుకు? CO2 తక్కువ చేయండి, పెట్రోల్ డీజిల్ యూసేజ్ తక్కువ చేయండి, ఫాసిల్ ఫ్యూల్ తక్కువ చేయండి, తక్కువ చేయండి, లేకపోతే CO2 ఎక్కువ ఎమిట్ అవుతుంది. సార్ ఇన్ని ఉన్నాయి కదా సార్, ఎందుకు CO2 వెనుకనే పడినాం మనం? క్వశ్చన్ ఈజ్ దిస్. ఓకే, అన్నిట్లో చాలా చాలా డిజాస్ట్రస్ అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అండి. మనం ఏదైనా పని చేసినాం, సపోజ్ నేను ఒక చాక్లెట్ ప్రొడక్షన్ చేసిన, లేకపోతే ఒక పవర్ ఇండస్ట్రీలో, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ప్రొడ్యూస్ చేయడానికి, లేకపోతే ఐరన్ అండ్ స్టీల్ కట్ చేస్తున్నప్పుడు కొన్ని గ్యాసెస్ ఇట్లా దట్ స్మోక్ వస్తుంది కదా, ఆ స్మోక్లో లేటెస్ట్ సపోజ్ ఐఎమ్ సేయింగ్, నేను ఏదైనా పని చేస్తే, నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఇట్లా ఎమిట్ అయింది అనుకోండి. అంటే అలాంగ్ విత్ అదర్ గ్యాసెస్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఒక 4-5 మాలిక్యూల్స్ ఉన్నాయి, ఒక వాటర్ వేపర్ ఒక 10 మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇంకా వేరే సల్ఫర్ డైఆక్సైడ్ ఒక 10 మాలిక్యూల్స్. ఇట్లా నేను స్టీల్ ఇట్లా కట్ చేస్తున్నప్పుడు ఆ ధువా, ఆ స్మోక్ ఏం వస్తుంది కదా, ఆ స్మోక్లో ఇవన్నీ ఉన్నాయి. అందులో సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కూడా ఉందండి. ఒక మాలిక్యూల్, 1 మాలిక్యూల్ ఆఫ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కెన్ సర్వైవ్ మిలియన్ ఇయర్స్ అండ్ ఇట్ కెన్ ట్రాప్ హీట్. అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ 10 రిలీజ్ అయితే 10 దగ్గర ఒక కెపాసిటీ ఉంది టు ట్రాప్ హీట్. సన్లైట్ నుంచి వచ్చిన లైట్లో ఉన్న హీట్కి ట్రాప్ చేసుకొని వాళ్ళు మిలియన్ ఇయర్స్ ఎన్విరాన్మెంట్లో తిరుగుతూనే ఉంటారు.
ఓకే, మన చుట్టుపక్కనే తిరుగుతూనే ఉంటారు. సో గ్లోబల్ వార్మింగ్ అవుతుంది కదా, అట్లనే రిలీజ్ అయితే బికాస్ వాళ్ళు ఆ మాలిక్యూల్స్ ఇక్కడే ఉన్నాయి, ఆ మాలిక్యూల్స్ కూడా ఎస్కేప్ అవ్వట్లేదు స్పేస్లో, అండ్ అర్త్కి దగ్గరగానే వాళ్ళు తిరుగుతూనే ఉంటున్నారు. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, రైట్. ఓకే, చాలా సివియర్. CO2 ఒకవేళ ఎమిట్ అయితే మన పెట్రోల్ బండిలు వాడుతున్నప్పుడు CO2 రిలీజ్ అవుతుంది. CO2 రిలీజ్ అయితే అది ఒక 100 ఇయర్సే లైఫ్ స్పాన్ అనుకోండి. CO2కి 100 ఇయర్సే తక్కువ ఉంటుంది లైఫ్ స్పాన్. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్కి లైఫ్ స్పాన్ ఎక్కువ. అంటే ఈ మాలిక్యూల్ మొత్తానికి భూమిలో ఉండద్దంటే మిలియన్ ఇయర్స్ పడుతుంది. ఈ మాలిక్యూల్ భూమి నుంచి ఇరాడికేట్ అవ్వడానికి 100 ఇయర్స్ పడుతుంది CO2. కానీ CO2 సివియారిటీ చాలా తక్కువ ఉంది, 100 ఇయర్స్ ఉంది. బట్ CO2 క్వాంటిటీ చాలా ఉంది. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ సివియారిటీ ఎక్కువ కానీ క్వాంటిటీ తక్కువ ఇన్ ద అట్మాస్ఫియర్. సో అన్ని గ్యాసెస్లో, ఇన్ ఆల్ గ్యాసెస్, ఓకే, CO2 ఈజ్ మ్యాక్సిమం ఎమిటెడ్. అందుకే కార్బన్ అంటే CO2లో C అంటే కార్బన్ ఎమిషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తక్కువ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ యాక్చువల్లీ డ్రైవింగ్ వాట్? Global warming, which is actually pushing what? Global warming. Understood my point? I hope you understood this concept. Very, very important. Right. So, recap lo, India is the third largest emitter of greenhouse gases. Manam third largest emitter and third largest economy. And India's emission increased, okay, from 1990 to 2005, 65%, and by 2020 70% కూడా అయిపోయింది. ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు అంటే కోల్తో, హైడ్రల్తో, మన న్యూక్లియర్తో ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవుతున్నాయి వరల్డ్లో? మనది కాంట్రిబ్యూషన్ 2%. మన కాంట్రిబ్యూషన్ 2%. ఆల్ దీస్ వీ హ్యావ్ సీన్. ఓకే అండి, ఎస్, లెట్ us go ahead. ఇన్ ఇండియాకి ఆల్రెడీ ఇది కూడా రీక్యాప్లోనే, ఇండియా క్లైమేట్ చేంజ్కి ఎందుకు కన్సిడర్ చేయాలి? వై షుడ్ ఇండియా కన్సిడర్ క్లైమేట్ చేంజ్? ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఇండియాకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. షిఫ్టింగ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ అంటే మన తెలంగాణలో జనరలీ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ రెయిన్ఫాల్ అవుతుంది. సో ఈ రెయిన్ఫాల్ ప్యాటర్న్ షిఫ్ట్ అయిపోయి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అవుతుంది. ఇట్లా అయిపోతున్నాయి అనమాట. ఆర్ ఎల్స్ ఒక ఇయర్ వస్తుంది, ఒక ఇయర్ రావట్లేదు, ఒక ఇయర్ వస్తుంది, ఒక ఇయర్ రావట్లేదు. సో ఏమవుతుంది? షిఫ్టింగ్ ప్యాటర్న్స్ అవుతున్నాయి. ప్లస్ ఫ్లడ్స్ 2015లో చెన్నైలో, మళ్ళీ 2021లో మళ్ళీ హైదరాబాద్లో, బాబానగర్లో ఫ్లడ్స్. మొత్తం ఒక విలేజ్ మొత్తం పోయింది మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్లో. హెవీ రెయిన్స్, సైక్లోన్స్ కూడా రికరింగ్గా వస్తున్నాయి. డ్రాట్ అండ్ సైల్ ఇరోజన్, ల్యాండ్ డిగ్రేడేషన్ మన దగ్గర చాలా అవుతుంది బికాస్ ఆఫ్ వాట్? క్లైమేట్ చేంజ్. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఇండియాకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఇండియా షుడ్ కౌంటర్ ఇట్. ఓకే, ఇండియా షుడ్ కౌంటర్ ఇట్. ఓకే, ఫైన్. మన దగ్గర రిసోర్స్ కన్స్ట్రెంట్ ఉంటే కూడా మనం చాలా ట్రై చేస్తున్నాం. ద ఫస్ట్ స్టెప్ దట్ ఇండియా హెస్ టేకెన్ ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద యూసేజ్ ఆఫ్ కోల్ యూసేజ్ తక్కువ చేయడానికి, ఓకే, గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియా హ్యాస్ డబుల్ ద క్లీన్ ఎనర్జీ సెస్. అంటే ఎవరైనా కోల్ వాడుతున్నప్పుడు, ఇఫ్ ఎనీ ఇండస్ట్రీ, మనకు కాదు, డొమెస్టిక్ అంటే మన ఇల్లులు అనమాట, కమర్షియల్ కోల్ వాడుతున్న వాళ్ళు, జస్ట్ లైక్ మన పెళ్ళిలో బావర్చికి పిలుస్తాం మనం, వాళ్ళు సార్ మాకు ఒక 1 ton కోల్ కావాలి అంటారు. సో వాళ్ళు ఎక్కడ కోల్ షాప్ దగ్గర వెళ్ళి కొంటారు కదా, ఒక్కొక్క టన్ మీద గవర్నమెంట్ అలాంటి షాప్స్ దగ్గర నుంచి, అలాంటి ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, అలాంటి ట్రేడర్ దగ్గర నుంచి ఒక్కొక్క టన్ మీద, ఓకే, డబ్బులు అంటే మన గవర్నమెంట్ హ్యాస్ imposed SS. Government has imposed SS. That is called as what? Energy cess. దీనిలో కలెక్ట్ అయిన డబ్బులు క్లీన్ ఎనర్జీకి గవర్నమెంట్ వాడుతుంది. అంటే సోలార్ పవర్ అలాంటిది. అంటే ఇక్కడ ఎంత ఎమిషన్ చేస్తున్నాం అంత క్లీన్ ఎనర్జీ గవర్నమెంట్ క్రియేట్ కూడా చేస్తుంది క్లీన్ ఎనర్జీ కోసం. అంటే సోలార్, టైడల్, వేవ్, జియోథర్మల్, బయోమాస్ అలాంటి పనులకి గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వడానికి.
ఓకే, బ్యాలెన్స్ అవ్వడానికి. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్, మై డియర్ స్టూడెంట్స్, ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నా మీకు. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ కార్బన్ న్యూట్రాలిటీ అంటారండి. ఏమంటారు? కార్బన్ న్యూట్రాలిటీ అంటారు. బేసికలీ వాట్ ఇట్ మీన్స్? బేసికలీ ఇట్ మీన్స్, ఓకే, ఇండియా ఒకవేళ 100 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఎమిట్ చేస్తే, ఓకే, ఇండియా హ్యాస్ ప్లాంటెడ్ 100 trees. 100 trees. India has planted nothing but India has done afforestation of 100 trees. These 100 trees are having the capacity to absorb 100 CO2 molecules. ఒక్కొక్క ట్రీ, let's suppose 1 CO2 molecules absorb చేస్తే 100 trees will absorb 100 CO2 molecules. 100 trees will absorb 100 CO2 molecules. అంటే ఎంత ఎమిట్ మనం చేసినాం అంత మనం అబ్జర్వ్ కూడా చేస్తున్నాం. ఇలాంటి మెకానిజంకి ఏమంటారు? ఇండియా ఈజ్ లుకింగ్ టువర్డ్స్ కార్బన్ న్యూట్రాలిటీ. ఇండియా ఈజ్ లుకింగ్ టువర్డ్ కార్బన్ న్యూట్రాలిటీ. ఓకే, సో ఏదైనా ఎనర్జీ ప్రొడక్షన్లో, ఎనర్జీ యూసేజ్లో, అంటే పెట్రోల్ కూడా ఒక ఎనర్జీ సోర్స్, ఎందుకంటే బండి నడుస్తుంది. డీజిల్ కూడా ఒక ఎనర్జీ సోర్స్, ఎల్పిజి కూడా ఒక ఎనర్జీ సోర్స్. ఓకే, కోల్ పవర్ ప్లాంట్స్ కూడా ఎనర్జీ సోర్స్. ఆయిల్తో కూడా, క్రూడ్ ఆయిల్తో కూడా, ఆయిల్ రిఫైనరీతో ఇండస్ట్రీస్ నడుస్తాయి. దట్ ఈస్ ఆల్సో ఎనర్జీ సోర్స్. ఓకే, ఏదైనా మషీన్ నడిపించడానికి, ఏదైనా బండి నడిపించడానికి, ఓకే, ఏదైనా ప్రాసెస్ నడిపించడానికి మనకు కరెంట్ ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్ పవర్, మీరు ఏదైనా చెప్పుకోండి, అన్నీ ఒకటే. పవర్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో కరెంట్, మన ఎలక్ట్రిసిటీకి పవర్ అంటారు, బికాస్ వాళ్ళు చాలా తీసుకుంటారు అన్నమాట. ఓకే, మనం జనరల్గా మన లోకల్ లాంగ్వేజ్లో కరెంట్ అంటాం, లేకపోతే ఒక చదువుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఎలక్ట్రిసిటీ అంటారు. ఓకే అండి, ఫైన్. సో హూ ఎవర్ యూజెస్ ఎనర్జీ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, పెట్రోల్ అయినా సరే, డీజిల్ అయినా సరే, ఎల్పిజి అయినా సరే, ఇండస్ట్రీస్లో వాళ్ళు డీజిల్ జనరేటర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు దే ఆర్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ వాట్? దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు CO2 ఎమిషన్స్. CO2 ఎమిషన్స్. సో వాళ్ళ మీద ఒక సెస్ పడుతుంది, దట్ ఈస్ కాల్డ్ as క్లీన్ ఎనర్జీ సెస్. ఆ సెస్లో వచ్చిన, అందులో కలెక్ట్ అయిన డబ్బులు మొత్తం క్లీన్ ఎనర్జీ ఫండ్లో వెళ్తుంది అండి. క్లీన్ ఎనర్జీ ఫండ్లో. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర, ఓకే, దిస్ క్లీన్ ఎనర్జీ ఫండ్ హ్యాస్ ఓవర్ $3 billion to be used for the promoting clean technologies. Clean technologies are those technologies that will decrease carbon dioxide emission. అంటే బండి నడిపించడానికి పెట్రోల్, డీజిల్ అయినా కావాలి. సో ఈ పెట్రోల్, డీజిల్ యూజ్ చేస్తే CO2 ఎమిట్ అవుతుంది. ఇది మనం తక్కువ చేయాలి, రైట్ ఆర్ రాంగ్? సో ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్లీన్ టెక్నాలజీ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ అంటే ఏంటండి? టెక్నాలజీ అంటే ఎలా మనం పనులు ఎట్లా చేసుకుంటాం. ఓకే, హౌ డూ వీ డూ వర్క్, హౌ వీ వర్క్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్? టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆర్ మషీన్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? టెక్నాలజీ. సో ముందు ఉన్న టెక్నాలజీ అంటే మషిన్ మన దగ్గర పెట్రోల్, డీజిల్తో రన్ అయ్యేది. ఇప్పుడున్న టెక్నాలజీ ఆర్ మషిన్, యూ కెన్ సే ఇట్ ఈస్ ద సేమ్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ పని చేయడానికి ముందు నేను పెట్రోల్, డీజిల్, ఇప్పుడు అదే పని చేయడానికి నేను ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేస్తున్నా. సో క్లీన్ టెక్నాలజీ వచ్చింది కదా, క్లీన్ మషిన్ వచ్చింది కదా, అదే పని చేయడానికి. ఎస్, సో అలాంటిది ఇప్పుడు నా ఇంట్లో కరెంట్ రావడానికి, ఓకే, మన సింగరేణి కోలేరియస్ ఉన్నాయి కదా కొత్తగూడెంలో, అక్కడ నుంచి కోల్ పవర్ ఉంది. కోల్ యూస్ చేసుకొని కోల్కి బర్న్ చేసి, కోల్ నుంచి హీట్ ప్రొడ్యూస్ చేసి, ఆ హీట్తో టర్బైన్స్ రన్ చేసి అది కాపర్ వైర్స్కి హాట్ చేసి, కాపర్ వైర్స్ ఇక్కడ మన ఇంట్లో వచ్చినాయి. అండ్ టంగ్స్టన్ అని ఒక ఫిలమెంట్ పెట్టిన బల్బ్లో టంగ్స్టన్కి హీట్ ఇస్తే టంగ్స్టన్ గ్లో అవుతుంది. సో అక్కడ కొత్తగూడెంలో జనరేట్ అయినది, ఓకే, హీట్ కోల్కి మనం బర్న్ చేస్తే అక్కడ వచ్చిన హీట్, ఆ హీట్ కొత్తగూడెం నుంచి మన హైదరాబాద్లో 90 దగ్గర గ్రిడ్ దగ్గర అది, బికాస్ హీట్ కెన్ ట్రావెల్. If I burn here, I can also feel the sensation of heat here also. Why? Heat can travel. So akkada kottagudemlo produce ainadi energy ante heat,
ఓకే, కోల్ బర్నింగ్తో అది మెల్ల నా ఇంటి దగ్గర గ్రిడ్ దగ్గర వచ్చి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వచ్చి అది వైర్స్ కంటిన్యూస్ వైర్స్ ఉన్నాయి కదా రోడ్ మీద కూడా, ఆ వైర్స్లో హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి అది వచ్చి టంగ్స్టన్ ఫిలమెంట్కి హీట్ వచ్చింది. టంగ్స్టన్కి ప్రాపర్టీ ఏంది, ఈ మెటల్కి హీట్ ఇస్తే గ్లో అవుతుంది అంతే. మనం అక్కడ నుంచి హీట్ టంగ్స్టన్కి ఇచ్చేసినాం, టంగ్స్టన్ గ్లో అయింది. ఓకే, సో ఇది మొత్తం ఈ పని చేయడానికి, అంటే ఈ ప్రాపర్టీ ఇవ్వడానికి, ఈ ఫీచర్ ఇవ్వడానికి, ఇది ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి అక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఏంది, CO అంటే కోల్కి బర్న్ చేస్తున్నాం. ఓకే, ఇదే ఎలక్ట్రిసిటీ కోల్ బర్న్ చేయకుండా, ఎందుకంటే కోల్ బర్న్ చేస్తే CO2 రిలీజ్ అవుతుంది. కోల్ బర్న్ చేయకుండా నాకు ఎలక్ట్రిసిటీ రావాలంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సోలార్ పవర్ యూస్ చేసుకోండి, సోలార్ సెల్స్ యూస్ చేసుకోండి, సోలార్ ప్యానెల్స్ యూస్ చేసుకోండి. ఇంటి పైన సోలార్ ప్యానెల్స్కి మీకు లోన్స్ ఇస్తాం మేము, సో సోలార్తో కూడా నడిపించండి అని చెప్తున్నాను. ఓకే, అంటే సేమ్ పనికి అక్కడ మషిన్ వేరు, ఇక్కడ మషిన్ వేరు కదా, అంటే అక్కడ టెక్నాలజీ వేరు, ఇక్కడ టెక్నాలజీ అని మాట. అండర్స్టూడ్. సో అలాంటి టెక్నాలజీస్ కోసం గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఫండ్ నుంచి డబ్బులు తీసుకొని ఓకే క్లీన్ టెక్నాలజీస్ గవర్నమెంట్ విల్ ప్రమోట్. అండర్స్టూడ్? ఎస్. చూడండి ఉంది ఆల్రెడీ. ఇండియా హ్యాస్ లాంచ్ ఎ నేషనల్ సోలార్ మిషన్. ఓకే, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం 20,000 మెగావాట్ అనుకున్నాం. 20,000 మెగావాట్ అంటే 1 watt ఈజ్ ఈక్వల్స్ టు 1000 kilowatt. Fine. 1000 kilowatt is equals to 1 megawatt అంటారు అట్లా. ఓకే, 1000 kilowatt మెగావాట్. సో జనరల్గా ఏమవుతుందంటే 1 kilowatt ఉంది కదా, 1 kilowatt, దీనిలో 1 kilowatt. ఓకే, మన మీటర్స్ మీద ఇదే ఉంటుంది 1 kilowatt బేసికల్లీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఐ హ్యావ్ సీన్, నేను చూసిన మీటర్స్కి. ఇప్పుడు ఇది కేడబ్ల్యూ ఉందా లేదా ఐ డోంట్ నో, బట్ మీకు అండర్స్టాండింగ్ కోసం నేను ఒకటి చెప్తాను, వినండి. సపోజ్ 1 kilowattలో 1 kilowatt ఎనర్జీ ప్రొడ్యూస్ అయితే 5 bulbs ఇలా మనం ఒక బల్బ్ ఇంకొక బల్బ్కి, అన్ని బల్బ్కి 5 bulbs 1 2 3 4 5 bulbsకి ఈ 1 kilowattకి బర్న్ చేసి మనం 5 bulbsకి లైట్ చేస్తాం, 5 bulbsకి లైట్ చేస్తాం. సో హౌ మచ్ అవర్ దే విల్ యూజ్ ది 1 kilowatt అండ్ ది 5 bulbs విల్ గ్లో అంటే 1 hour అనుకోండి. అంటే 1 kilowattలో 5 bulbs 1 hour, 5 bulbs 1 hour దే విల్ గ్లో. అదే 1000 kilowattకి ఓకే, ఒక గల్లీలో ఉన్న మొత్తం హౌసెస్ ఉన్నాయి కదా, వాళ్ళ ఇంట్లో ఓకే 1 hour 5 bulbs కెన్ గ్లో. రైట్ ఆర్ రాంగ్? 1000 kilo అంటే 1 megawattకి, 1000 kilo అంటే 1 megawattకి. అదే 1000 megawatt అంటే మొత్తం సిటీకి ఇవ్వచ్చు. 1 hour ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ 5 bulbs గ్లో. Okay, I am just telling you, in this way it is happen. Okay, 20,000 megawatt చూసుకోండి. So government is interested to promote 20,000 megawatts government want to generate from solar energy. So solar energy మనం ఎంత యూజ్ చేస్తాం, ఆటోమేటికలీ కార్బన్ అంటే ఫాసిల్ ఫ్యూల్స్ తక్కువ చేస్తాం కదా. We will decrease the usage of carbon dioxide released energy sources or not? Yes. So the more we use this, the less we use this, right? Yes. So government మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 20,000 టార్గెట్ పెట్టినాం మనం, కానీ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు దే హ్యావ్ ఇంక్రీజ్ ఇట్ టు 5-fold. ఓకే, 1 lakh megawatt of energy we wanted to produce in the national solar mission. ఓకే, సో ఇవన్నీ చేయడానికి మనకు $100 billion కావాలి, $100 billion కావాలి. ఒకవేళ మనం ఎంత కెపాసిటీ బిల్డ్ చేస్తే వీ కెన్ సేవ్ 165 million tons of CO2 emissions. 165 million tons of CO2 emissions మనం తక్కువ చేయొచ్చు ఒకవేళ ఈ ప్రోగ్రాంలో మనం 1 lakh megawatt జనరేట్ చేస్తే సోలార్ నుంచి. ఓకే.
India is also releasing $6 billion, $6 billion in one go for intensive afforestation. Intensive afforestation in order to become more carbon sink, in order to increase our more carbon sink. సో సోలార్ పవర్ మనం ఎక్కువ యూజ్ చేస్తే ఆటోమేటికలీ ఫాజిల్ ఫ్యూల్ యూసేజ్ తక్కువ చేస్తాం. ఓకే, నౌ యూ సీ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ప్లాంట్ రిలేషన్ చూసుకోండి. ఓకే, ప్లాంట్స్ రిక్వైర్ CO2, yes. Human being requires what? O2, oxygen, yes. It means plant can take CO2. Plant can absorb CO2 or not? Yes. Plant can absorb CO2. That's why the petrol load, diesel nunchi and coal fired power plant nunchi, wood nunchi ఏదైనా మనం ప్రొడక్షన్ చేస్తాం కదా, ఏదైనా మనం పనులు చేస్తాం కదా, దానిలో ఎమిట్ అయిన CO2 plant has the capacity to observe or not? Yes. Plant has the capacity to observe. Ante more and more plants you sow. Okay, chala plants manam pedte automatically the more the CO2 will be observed or not? Yes, more CO2 will observe. Ante forest will act as, plants will act as carbon sink. Carbon ki sink చేస్తుంది కదా plants and forest. అంటే కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇఫ్ ఈ ఏరియాలో, ఓకే దిస్ ఈజ్ హైదరాబాద్ ఉంటే ఇక్కడ ఈ ఏరియాలో గవర్నమెంట్ హరితహారం ప్రోగ్రామ్ లాంచ్ చేసింది అనుకోండి. ఓకే, సో చాలామంది ప్లాంట్, సో ఇక్కడ వెళ్ళి చూడండి, ఇక్కడ ఎయిర్ క్వాలిటీ కొంచెం మంచిగా ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ అంటే ఏంటి? ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ తక్కువ ఉంటాయి, ఎయిర్లో పర్టిక్యులర్ మ్యాటర్స్ కూడా తక్కువ ఉంటాయి, ఎయిర్ అంతా డ్రై ఉండదు, ఎయిర్ అంతా హ్యూమిడ్ ఉండదు, క్లీన్ ఎయిర్ ఉంటుంది, మీకు డిసీజెస్ కూడా రాదు. ఎయిర్ క్వాలిటీ మంచిగా ఉంటుంది అన్నమాట. ఎందుకు? ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ప్లాంట్స్ అది కెపాసిటీ టు అబ్జర్వ్ CO2 చాలా అబ్జర్వ్ చేసేది. సో ద ఎయిర్ ఈజ్ వెరీ వెరీ క్లీన్. సో దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కార్బన్ సింక్. అంటే కార్బన్ డైఆక్సైడ్ సింక్ చెప్పాలి, జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ సింక్ చెప్పాలి, కానీ అది పెద్దగా వర్డ్ ఉంది కాబట్టి మనం కార్బన్ సింక్ అంటాం. కార్బన్ సింక్ అంటే కార్బన్ ఒట్టిగా ఎలిమెంట్ కార్బన్ పోవట్లేదు, వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్? కార్బన్ డైఆక్సైడ్ సింక్ అవుతుంది అని మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ద మోర్ ఏఫారెస్టేషన్ ఎంత ఎక్కువ చేస్తే అంత కార్బన్ డైఆక్సైడ్ విల్ బి, గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఎక్కువ సింక్ కూడా అవుతుంది కదా ప్లాంట్స్లో, రైట్? ఫైన్. సో ఇండియా ఈజ్ రిలీజింగ్ $6 billion in one go for the intensive afforestation, కార్బన్ సింక్ క్రియేట్ చేయడానికి, రైట్? $200 million India has allocated under National Adaptation Fund, setting up of ultra mega solar projects, ultra modern supercritical coal based thermal power technology, okay, and the development of solar parks on canals. అంటే ఇది ఒక కెనాల్ ఉంది అంటే ఒక రివర్ వెళ్తుందన్నమాట. ఓకే, మెయిన్ రివర్కి ఇట్లా మనం జగా ఇచ్చి ఒక డ్యామ్ ఇట్లా క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ వచ్చి ఇక్కడ జమ అవుతుంది. దిస్ ఇస్ ద డ్యామ్. ఈ డ్యామ్లో డోర్స్ ఓపెన్ చేసి చిన్న కెనాల్స్ క్రియేట్ చేస్తాం. ఈ కెనాల్ దగ్గర ఉన్న ఏదైనా పార్క్స్ ఉంటాయి కదా, ఏదైనా పార్క్స్ అయినా సరే, ఏదైనా ఇరిగేషన్ అయినా సరే, అవన్నీ సోలార్ చేస్తామంట. ఆల్ దట్ విల్ బి డన్ ఇన్ ద సోలార్ వే. ఓకే, అనదర్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ 100 స్మార్ట్ సిటీ అండి. 100 స్మార్ట్ సిటీ. ఓకే, స్మార్ట్ సిటీ అంటే ఏంటి? ఓకే, usage of more and more electric things in order to save what resources. ఇప్పుడు గవర్నమెంట్ నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలండి,
నేను ఇంటి నుంచి బండి డ్రైవ్ చేసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే ఆ మధ్యలో మొత్తం CO2 ఎమిషన్ చేస్తున్నానా లేదా? చేస్తున్నాను. సో స్మార్ట్ సిటీ అంటే గవర్నమెంట్ సర్వీసెస్ మన డోర్ స్టెప్కి ఉండాలి. అంటే ద మూమెంట్ ఐ విల్ లాగిన్ ఇన్ ద కంప్యూటర్ నేను డ్రైవింగ్ లైసెన్స్ బుక్ చేసుకోవచ్చు, అన్నీ అప్లై చేసుకోవచ్చు. సో అలా ఉంటే నేను వెళ్ళను కదా ఆర్టీఓ ఆఫీస్కి, వెళ్ళాను. 3 టైమ్స్ వెళ్ళాల్సింది నేను ఒకటే సారి వెళ్తాను. ఓకే, టు గివ్ ద టెస్ట్ ఇవ్వడానికి వెళ్తాను, రైట్? సో స్మార్ట్ సిటీ అంటే మోర్ అండ్ మోర్ steps should be taken by the government in order to decrease carbon dioxide emission తక్కువ చేసుకుంటూ and make the processes efficient and delivery of the services from the government, బర్త్ సర్టిఫికేట్ అయినా సరే, BC సర్టిఫికేట్ అయినా సరే, స్కాలర్షిప్ అయినా సరే, అన్ని ఇంట్లో ఇచ్చేస్తే ఓకే వాట్ విల్ హ్యాపెన్, ద యూసేజ్ ఆఫ్ దిస్ వెహికల్స్ విల్ బి లెస్, ఆటోమేటికలీ కార్బన్ డైఆక్సైడ్ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్మార్ట్ సిటీ. ఓకే, అండ్ మన స్మార్ట్ సిటీ అంటే మన రోడ్ మీద ఉన్న స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, జనరలీ యూ విల్ సీ దట్ దే విల్ గ్లో, దే ఆర్ ఇన్ ద నైట్లో మీరు చూస్తే అది ఎలక్ట్రిసిటీ మనకు వస్తున్న ఎలక్ట్రిక్ వైర్సే అక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, స్మార్ట్ సిటీ అంటే ఈ స్ట్రీట్ లైట్కి సోలార్ అంటే సన్ నుంచి వచ్చిన హీట్తో ఇది స్ట్రీట్ లైట్స్ నడిపిద్దామని గవర్నమెంట్ అంటుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్మార్ట్ సిటీ. ఇఫ్ గవర్నమెంట్ టేక్ సచ్ స్టెప్స్ ఓకే టువర్డ్స్ వాట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్, ఫాజిల్ ఫ్యూల్ రిసోర్సెస్ కన్జర్వ్ చేసుకుంటూ ఎక్కువ సోలార్ మీద డిపెండ్ అవుతూ ఇంకా అండ్ టు మేక్ ది సర్వీసెస్ క్లోజ్ టు ది పీపుల్ సో దాట్ ఎమిషనే తక్కువ అవ్వాలి అని చూసుకోవాలి గవర్నమెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్, స్మార్ట్ సిటీ. ఓకే ఫైన్. మెట్రో ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ స్మార్ట్ సిటీ అండి. ఫైన్, మెట్రో ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ స్మార్ట్ సిటీ. అందుకే మెట్రో దగ్గర ఓకే, మెట్రో స్టేషన్స్ దగ్గర సపోజ్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి. ఓకే, సో మై హోమ్ ఈజ్ హియర్, నేను ఇట్లా నడుచుకొని ఇలా మెట్రో ఎక్కుతాను. ఇక్కడ నుంచి నాకు 3 కిలోమీటర్స్ నడవలేను కదా, ఇక్కడ నాకు ఎలక్ట్రిక్ బైక్స్ ఇస్తున్నారు. ఇది యూకేలో చాలా ఫేమస్ అని, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ వెల్లా. యూకేలో వెల్లా అని అంటారు. ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి. సో ఇది రెంటల్ బేసిస్ మీద పర్ మంత్ బేసిస్ మీద తీసుకోవచ్చు. సో నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మెట్రో ఎక్కిన. ఓకే, ఇక్కడ ఒక 304 మీటర్స్ నాకు నా ఇంటి వచ్చేస్తుంది, అంటే ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వచ్చేస్తుంది. ఇది నేను ఎక్కిన. ఓకే, అండ్ ఎక్కిన తర్వాత ఐ హ్యావ్ రీచ్ హియర్. ఓకే, దెన్ ఫ్రమ్ హియర్ ఐ విల్ టేక్ ది ఫైన్. సో ఇది మనం ఇట్లా కూడా చెప్పచ్చు, లిటిల్ బిట్. సో దిస్ ఈజ్ మనకు మెట్రో స్టేషన్, ఇది ఒకటి. దిస్ ఈజ్ మై హోమ్, దిస్ ఈజ్ మై వర్క్ ప్లేస్. సపోజ్ హోమ్ ఈజ్ హియర్, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి సపోజ్ 2 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ నాకు ఇక్కడ వర్క్ ప్లేస్ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ పోవడానికి నాకు 2 కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఇంటి నుంచి మెట్రో స్టేషన్ ఎక్కాలంటే 2 కిలోమీటర్స్, మళ్ళీ వేరే స్టేషన్లో దిగి వర్క్ ప్లేస్కి వెళ్ళాలంటే నా T1కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్. సో నాకు ఇక్కడ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ బైక్స్ ఇచ్చేస్తారు. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ఇక్కడ దిగి నేను ఇంటికి వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు. ఓకే, మళ్ళీ మెట్రో ట్రావెల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను పార్క్ చేసేయాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత నేను వాళ్ళు కార్డ్ ఇస్తారు, ఒక డిజిటల్ కార్డ్ ఇస్తారు. మళ్ళీ ఈ కార్డ్ అట్లా ముందు చేస్తే అది ఆటోమేటికలీ లాక్ ఓపెన్ అయిపోతుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్ నేను ఇక్కడ కూడా తీసుకెళ్ళచ్చు. ఐ కెన్ టేక్ దట్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వెల్లా సిస్టమ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఎలక్ట్రిక్ vehicles could be used. Metro also runs on electric power only. Fine. Inka India is also already planned to clean one of the longest and the holy river of our country, the river Ganga. ఓకే, సో గంగాలో ఉన్న పొల్యూషన్ రిడక్షన్ చేయాలి, అక్కడ ఉన్న మొత్తం కంటామినేషన్ తక్కువ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ టేకింగ్. అంటే అక్కడ అది మనకు న్యాచురల్ రిసోర్స్ అండి. ద మదర్ గంగా ఈజ్ ఎ న్యాచురల్ రిసోర్స్.
అంత వేస్ట్ చేస్తున్నామంటే ఓకే, సో వీఆర్ లూజింగ్ ఏ రిసోర్స్ కదా. అదే వాటర్ మంచిగా ఉంటే ఎంతమందికి తాగడానికి, ఎంతమందికి అది ఇరిగేషన్ చేయడానికి వస్తుంది కదా. సో అంటే ఉన్న రిసోర్స్కి మనం డిస్ట్రాయ్ చేసుకున్నాం అనమాట. సో దానికి కన్జర్వ్ చేసుకుంటూ అది క్లీన్ చేసుకుంటూ కెన్ వీ లివ్ హ్యాపీలీ ఆర్ నాట్? ఎస్. ఓకే. When India has taken many measures to protect our coastal regions, Himalayas, and also our forest areas also. Okay, India has initiated preparations to develop a national air quality index. That's why India has launched National Air Quality Scheme. Okay, ఏ స్టేట్లో ఏ సిటీలో ఎయిర్ క్వాలిటీ చాలా చండాలంగా ఉందన్నమాట, చాలా మంచిగా ఉందన్నమాట. దిస్ కంపారిజన్. So that is called as National Air Quality Scheme. ఓకే, సో దాన్ని బట్టి ఆ ర్యాంకింగ్ ఇస్తే మనకు అర్థమవుతుంది, అరే హైదరాబాద్లో గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ఓకే బెంగళూరులో గవర్నమెంట్ ఏం చేయట్లేదు, మహారాష్ట్రలో ఏం చేయట్లేదు. సో వీ కెన్ అండర్స్టాండ్. అండ్ గవర్నమెంట్ మీద ప్రెషర్ మనం పెట్టచ్చు. ఎన్జిఓస్, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టచ్చు. చూడండి ఎంత అంటే డర్టీయస్ సిటీలో, పొల్యూటెడ్ సిటీలో మీది టాప్ 5లో ఉంది, టాప్ 10లో ఉంది అంటే గవర్నమెంట్ అప్పుడు ఐ ఓపెనర్గా పని చేస్తుంది గవర్నమెంట్కి క్వాలిటీ ఇండెక్స్. అండ్ దే విల్ టేక్ మెజర్స్. వాళ్ళు మెజర్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తక్కువ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దే ఆర్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ తమిళనాడులో, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ అండ్ లదాఖ్ టు ప్రమోట్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్స్. ఓకే, వాళ్ళ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే అల్ట్రా అని అంటున్నాం. ఓకే, పెద్ద పవర్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ దీస్ స్టేట్స్ అండి. విత్ రెస్పెక్ట్ టు వాట్? రిన్యూవబుల్ మీన్స్ ఓకే సోలార్ అలాంటివి. ఓకే, రీసెంట్లీ ఒక గ్లాస్గో సమ్మిట్ అయింది. యాజ్ యూ నో దాట్ 2010లో కన్కన్ సమ్మిట్ అయింది, మనం చదువుకున్నాం. 2011లో సౌత్ ఆఫ్రికా డర్బన్, 2012లో దోహా అమెండ్మెంట్, 2013లో వార్సా పోలాండ్, మరి 2015 చూసినాం ప్యారిస్ సమ్మిట్. ఓకే, 2021లో వీ హ్యావ్ సీన్ గ్లాస్గో సమ్మిట్. అంటే ఇవన్నీ మధ్యలో మనం ఎందుకు జంప్ చేస్తున్నామంటే అప్పుడు ఏం జరగలేదు కాబట్టి వాట్ ఎవర్ ది సమ్మిట్స్ ఆర్ దేర్, ఆ సమ్మిట్స్లో ఏదైనా ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకున్నారంటే వీ విల్ స్టడీ దట్ మేజర్లీ. ఓకే అండి, వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్, గ్లాస్గో సమ్మిట్ హైలైట్స్. ఓకే, November 13th, 2021లో అయిందండి ఇది, వెరీ లేటెస్ట్ డేటా. 26th edition of United Nations Climate Change. 26th edition of United Nations Climate Change, popularly known as COP26. అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 26 అన్నమాట. ఇన్ దిస్ పర్టిక్యులర్ సమ్మిట్లో ఇండియా కొన్ని ప్లెజెస్ తీసుకునే ప్రామిసెస్ చేసిందనమాట వరల్డ్కి. ఇండియా హ్యాస్ డన్ సమ్ ప్రామిసెస్ టు ద వరల్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సమ్మిట్. వాట్ ఈస్ దట్ ప్రామిసెస్? లెట్ us see. ఓకే, ఇండియా ఏం చెప్పిందంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ హ్యాస్ మేడ్ 5 pledges. ఇండియా విల్ ఇంక్రీజ్ ఇట్స్ నాన్ ఫాసిల్ ఫ్యూల్ ఎనర్జీ కెపాసిటీ టు 500 gigawatt. నాన్ ఫాసిల్ ఎనర్జీ టు 500 gigawatt. కిలోవాట్ కంటే పెద్ద యూనిట్ మెగావాట్ కంటే పెద్ద యూనిట్ జిగావాట్. సో బై 2030 ఇండియా ఈజ్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ నాన్ ఫాసిల్ అండి. వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఆల్సో. సో ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ ఫ్యూల్ రిసోర్సెస్. ఫ్యూల్ అంటే ఎనీథింగ్ దట్ కెన్ బర్న్. ఫ్యూల్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ కెన్ బర్న్. అందుకే పేపర్కి సాలిడ్ ఫ్యూల్ అంటారు. అందుకే పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలో లాస్ట్ స్టేజ్ అంటే ద ఫస్ట్ స్టేజ్ సాలిడ్ ఫ్యూల్, మళ్ళీ ఆల్టర్నేటివ్లీ లిక్విడ్, దెన్ పిఎస్ఎల్విలో సాలిడ్ లిక్విడ్, జిఎస్ఎల్విలో సాలిడ్ లిక్విడ్ అండ్ క్రయోజెనిక్ గ్యాస్. సో ఫ్యూల్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్. కోల్ ఈజ్ ఎ సాలిడ్ ఫ్యూల్ బికాస్ సాలిడ్గా ఉంది. ఫ్యూల్ ఎందుకు అంటున్నాం అంటే బర్న్ అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఫ్యూల్ రిసోర్సెస్, జనరలీ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫాసిల్ ఫ్యూల్స్, నాన్ ఫాసిల్ ఫ్యూల్స్. ఫాసిల్ ఫ్యూల్ అంటే సెడిమెంటరీ రాక్లో
ఓకే, మన ఎర్త్లో సెడిమెంటరీ రాక్స్ మీన్స్ ద రాక్స్ ఆర్ ది అండర్గ్రౌండ్ లేయర్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై కంటిన్యూస్ ఫెల్లింగ్ ఆఫ్ వాట్ ఫారెస్ట్ లోపల డిస్ట్రక్ట్ అయిపోయి కిందికి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎనిమల్స్ డై అయిన తర్వాత దే గాట్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినాయి అనమాట. సో ఈ ఫారెస్ట్ అండ్ ఎనిమల్స్ వెన్ దే వెంట్ ఇన్సైడ్ ది ఎర్త్, వాళ్ళ మీద లావా, టెంపరేచర్, హై ప్రెషర్ ఇవన్నీ యాక్ట్ చేసి దే కన్వర్టెడ్ ఇంటూ కోల్ అండ్ క్రూడ్ ఆయిల్. అంటే ఫారెస్ట్, ద సబ్మర్జ్డ్ ఫారెస్ట్ కన్వర్టెడ్ ఇంటూ కోల్, ద డైడ్ animals got converted into what? Crude oil. So these are called as fossils. Okay, these are called as fossils, and if we burn them they will also give heat. That's why fossil fuels. Non-fossil fuels ante those which are not found here, those which are not found in the form of what? Coal and fossil, అలా సబ్మర్జ్ అయిపోయిన తర్వాత, అలా లోపల వెళ్ళిపోయిన తర్వాత, ఓకే, అండ్ సెడిమెంటరీ రాక్స్లో ఉన్న తర్వాత, అంటే అపార్ట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దిస్ సోలార్ అయినా సరే, టైడల్ అయినా సరే, ఓకే, వేవ్ ఎనర్జీ అయినా సరే, జియోథర్మల్ అయినా సరే. జియోథర్మల్ ఈజ్ నథింగ్ బట్ heat trapped in the inside the earth. Okay, biomass, న్యూక్లియర్ ఎనర్జీ ఎక్సెట్రా, ఇవన్నీ నాన్ ఫాసిల్ ఫ్యూల్స్. ఇది మనం హార్నెస్ చేస్తున్నాం. ఈ వీళ్ళకి కెపాసిటీస్ ఉంది కాబట్టి, ఓకే, వీ అండర్స్టూడ్ దట్ వీళ్ళ కెపాసిటీ ఉంది, ఆ కెపాసిటీ ఇన్వెంట్ చేసినాం, ఆ కెపాసిటీ టు జనరేట్ హీట్ సైంటిస్ట్ వాళ్ళు డిస్కవర్ కూడా చేసిండు. తర్వాత మనకు తెలిసిన తర్వాత వీఆర్ యూజింగ్ దిస్. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ వాట్? హార్నెస్ చేసినాం మనం. ఓకే, హార్నెస్ అంటే టు మేక్ దెమ్ టు బీ యూజ్డ్. హార్నెస్ మీన్స్ వాట్? టు పుట్ దెమ్ టు యూజ్. ఎలా యూజ్ చేయాలి? ఓకే, దట్ ఈస్ కాల్డ్ as what? హార్నెసింగ్. హార్నెస్ మీన్స్ హౌ టు యూజ్. సోలార్ ఎనర్జీ అంత హీట్ ఎనర్జీ ఉంది, కోల్తో కూడా హీట్ ఎనర్జీ తీసుకొని మనం బల్బ్స్ గ్లో చేస్తున్నాం. ఆ సనే మనకు అంత హీట్ ఇస్తున్నప్పుడు కోల్ ఎందుకు కావాలి మనకు? మరి కానీ సన్కి ఎలా యూజ్ చేయాలి? సన్ నుంచి వచ్చిన హీట్కి మనం ఎలా యూజ్ చేయాలి? దట్ ఈస్ కాల్డ్ as హార్నెసింగ్. ఓకే, సో నాన్ ఫాసిల్ ఫ్యూల్స్, దీస్ కెన్ గెట్ ఓవర్. ఇది మొత్తానికి అయిపోవచ్చు. దట్స్ వై దే ఆర్ కాల్డ్ as what? నాన్ రినీవబుల్. రినీవ్ చేయలేం. దీస్ ఆర్ కంటిన్యూస్లీ అవైలబుల్. ఓకే, రినీవబుల్ అంటారు. సోలార్ అంటే సన్లైట్ ఎప్పుడైనా వెళ్తుందా? వెళ్ళదు. టైడ్స్, ఓకే, నో, ఛాన్స్ లేదు. బయోమాస్, థింగ్స్ విల్ డై అగైన్, దట్ విల్ బి రీప్లెనిష్ కూడా అవుతుంది. ఒక ఏరియా మొత్తం క్లియర్ చేస్తే ఒక 1 year తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అదే కోల్ ఒక్కసారి మనం బంద్ చేస్తే మళ్ళీ వస్తుందా? 2 years తర్వాత రాదు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ విల్ టేక్ టు కమ్ అప్ అగైన్ ద కోల్. ఫైన్. సో రినీవబుల్, నాన్ రినీవబుల్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే, ఓకే, గవర్నమెంట్ ఇండియా ప్లెజెస్ ఏముంది? నాన్ ఫాసిల్ ఫ్యూల్ కాదు, నాన్ ఫాసిల్ ఫ్యూల్. ఇక్కడ కెపాసిటీ ఏదైనా సరే, ఏ కాంబినేషన్లో అయినా సరే మ్యాక్సిమం సోలార్ అండి, కానీ అన్నీ కలిపి, ఓకే, యాడింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇండియా వాంట్ టు జనరేట్ హౌ మచ్ నాన్ ఫాసిల్ ఫ్యూల్ ఎనర్జీ? 500 gigawatt అండి. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రామిస్ వీ హ్యావ్ మేడ్. India will meet 50% of its energy requirements from the renewable energy by 2030. అంటే ఏంటి? ఇండియాలో ఇప్పుడు 100% మొత్తం పెట్రోల్, డీజిల్ యూజ్ చేసుకొని ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి, ఇంకా వెహికల్స్ నడుస్తున్నాయి, ఇంకా క్యారేజెస్ నడుస్తున్నాయి, ఎక్సెట్రా. అండ్ కోల్ యూజ్ చేసుకొని రైల్వే కూడా నడుస్తుంది, ట్రాన్స్పోర్టేషన్. 100% మొత్తం ఇండియా మొత్తం 100% ఈజ్ రన్నింగ్ ఆన్ వాట్? దీస్ పెట్రోల్, డీజిల్, కోల్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే బై 2030 50% విల్ రన్ ఆన్ ది పెట్రోల్, డీజిల్, కోల్, అండ్ 50% విల్ రన్ ఆన్ వాట్? నాన్ ఫాసిల్ ఫ్యూల్ ఎనర్జీ, దట్ ఈస్ రినీవబుల్ ఎనర్జీ. ఓకే, ఇది ఒక మనం కసం తీసుకున్నాం. India will reduce the total projected carbon emission by 1 billion tons from now to 2030.
1 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 మనం రెడ్యూస్ చేస్తామని చెప్పినాం. అంటే మనం ఏఫారెస్టేషన్ ఎక్కువ చేస్తాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. దాంతో ఏమవుతుందంటే 100 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ రెడ్యూస్ చేస్తామని మనం ప్రామిస్ చేసిన అది ఫుల్ఫిల్ చేస్తాం. By 2030, India will reduce the carbon intensity of its economy by 45%. ముందు ఉన్న టార్గెట్ మనం ఎంత పెట్టుకున్నాం 2015లో ఓకే ప్యారిస్ సమ్మిట్లో 35% అని మన టార్గెట్ ఉన్నింది. గ్లాస్గో సమ్మిట్లో ఈ మొన్న జరిగిన సమ్మిట్లో 2021లో ఇదే టార్గెట్కి పెంచి మనం 45% చేసినాం. ఓకే బై ఇండియా విల్ రెడ్యూస్ ద కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్స్ ఎకనామీ. అంటే మన ఎకనామీలో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ అయితే ఓకే 100 CO2 మాలిక్యూల్స్ ఆర్ గెటింగ్ ఎమిటెడ్ అనుకోండి. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ అయితే ఓకే ఇండియాలో 100 బలేనో కార్ ప్రొడ్యూస్ అయితే 100 CO2 మాలిక్యూల్స్ ఎమిట్ అవుతున్నాయి అన్నమాట. ఓకే లెట్ సపోజ్ ఐఎమ్ సేయింగ్ 100 బలేనో ప్రొడ్యూస్ అయితే 100 CO2 మాలిక్యూల్స్ ఆర్ getting released in the atmosphere. Carbon intensity, carbon emission intensity with respect to what? Economy. ఇది ఎకనామీ ఎంత 100 బలనోస్ ప్రొడ్యూస్ ఎకనామీ. ఈ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఎమిషన్ అయింది 100 CO2 మాలిక్యూల్స్. 2015లో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇది ఎవ్రీ 100 బలెనోకి మేము కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీ 100 కాదు ఓకే 65 మాలిక్యూల్సే ఎమిట్ చేస్తాం. అంటే 35 మాలిక్యూల్స్ డిక్రీజ్ చేస్తాం. అదే గ్లాస్గో సమిట్ 2021లో అదే 100 బలెనో వెహికల్స్కి 65 కాదు 55 CO2 ఓన్లీ ఎమిట్ చేస్తాం. ఓకే 45 CO2 మాలిక్యూల్స్ రెడ్యూస్ చేస్తాం. అంటే యూనిట్ ఇంటెన్సిటీ మీన్స్ ఒక రిలేటివ్గానే మాట్లాడతాం. ప్రొడక్టివిటీ అయినా సరే, ఎఫిషియన్సీ అయినా సరే, ఇంటెన్సిటీ అయినా సరే ఒక రిలేటివ్గా మాట్లాడతాం. అంటే ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇంత CO2 ఎమిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు సేమ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు డిక్రీజ్ చేయాలి, మళ్ళీ సేమ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు డిక్రీజ్ చేయాలి. సో క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్ బట్ CO2 మాత్రం తక్కువ చేయాలి. దెన్ విల్ సే దాట్ కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు GDP డిక్రీజింగ్. సో గవర్నమెంట్ అది కూడా చెప్పింది. ఓకే బై 2070 ఇండియా విల్ అచీవ్ ద టార్గెట్ నెట్ జీరో బై 2070. అంటే 2070 వరకు బై 2070 ఇండియా సెట్ టు ది వరల్డ్ దాట్ ఇఫ్ వీఆర్ ఎమిటింగ్ 1 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 మేము ఎమిట్ చేస్తున్నాం ఎన్విరాన్మెంట్లో. ఓకే 1 మిలియన్ టన్స్ మేము అబ్జర్వ్ కూడా చేస్తాం. ఓకే సో నెట్ ఈజ్ వాట్? నెట్ ఈజ్ జీరో కార్బన్. నెట్ జీరో అచీవ్ చేస్తాం. విల్ అచీవ్ నెట్ జీరో. రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ ఇస్ ఆల్సో సెట్ బై ఇండియా. సో యూ కెన్ సీ హియర్ వాట్ ఈస్ నెట్ జీరో. నెట్ జీరో రిఫర్స్ టు ఎ బ్యాలెన్స్ చేయాలి వేర్ ఎమిషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ఆఫ్సెట్ అంటే బ్యాలెన్స్ బై ది అబ్జార్ప్షన్ ఆఫ్ ఈక్వివాలెంట్ అమౌంట్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. ఎంత ఎమిట్ చేస్తున్నాం అంత ఈక్వల్గా అబ్జర్వ్ కూడా చేసుకోవాలి అట్మాస్ఫియర్ నుంచి. దట్ ఈస్ కాల్డ్ ఎట్స్ నెట్ జీరో. ఎక్స్పర్ట్ ఏమంటున్నారంటే ఈ నెట్ జీరో చాలా ఇంపార్టెంట్ మన అర్త్ మంచిగా ఉండడానికి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ 2012 మూవీ లాగా స్టార్ట్ అవుతుందని చెప్పిండ్రు. అదే చైనాకి చూస్తే బీజింగ్ అనౌన్స్డ్ నో న్యూ ప్లెజెస్. ఓకే బట్ వాళ్ళు ఏమన్నారంటే బై 2060 నెట్ జీరో చేస్తామని అన్నారు చైనా వాళ్ళు. USA said US touted domestic legislations. Okay, ante every nation should bring legislation to spend $555 billion to boost renewable power. Okay, and they promise that they will do the net zero by 2050. China 2060, USA 2050, India 2070. This is fine. So in the Glasgow summit 95 high profile organizations, NGOs, okay, and business units like Walmart, like Apple, etc. High profile Greenpeace, okay, so the World Economic environmental forums, so pedda high profile organizations 95 వాళ్ళు అందరూ కలిసి
ఓకే, దే ఆర్ కమిటెడ్ టు బ్రింగ్ నేచర్ పాజిటివ్. ఓకే, నేచర్ పాజిటివ్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. నేచర్ పాజిటివ్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? Okay, the United Nations, okay, high profile organizations, okay, or India, or else like IPCC. So your answer is high profile organizations. వాళ్ళు ఇనిషియేట్ చేసిన ఇది ఒక ప్రోగ్రామ్. Okay, nature's positive. It is not by UNEP, it is not by UNFCCC, it is not by India, it is not by any other country. Okay, they will all agree to work together. వాళ్ళు అందరూ కలిసి they will see that nature ki reversing the decline of nature ki decline అవ్వకుండా చూసుకోవడం వాళ్ళది మెయిన్ ఆబ్జెక్టివ్ by 2030. Okay, by 2030 they are going to start a number of projects in various sectors. హెల్త్ అయినా సరే, ఎడ్యుకేషన్ అయినా సరే, ఎనర్జీ అయినా సరే, ట్రాన్స్పోర్టేషన్లో అన్ని సెక్టార్స్లో వాళ్ళందరూ కలిసి నేచర్కి ఎంత డిస్ట్రక్షన్ అవుతుంది ఆ డిస్ట్రక్షన్కి రివర్స్ చేయడానికి వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్, ఒక ప్లెజ్ తీసుకున్నారని. ఓకే అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై, టేక్ కేర్ అండ్ డూ స్ప్రెడ్ ది ఆల్ వీడియోస్. ఓకే, సో దట్ ఎవ్రీవన్ విల్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.